దేవుడు పెట్టారా ఆదిలోనే మన పుట్టుకనే ఫలించుట. చెప్పండి, ఫలించుట. అయితే మనం దృష్టి పెట్టలేదు, గ్రోత్ మీద దృష్టి పెట్టలేదు, సర్దుకొని వెళ్ళిపోతున్నాం, కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నాం. టైంకి వస్తుంది, కంఫర్ట్లో ఉండిపోయాం, ఫలాల మీద దృష్టి పెట్టలే, అభివృద్ధి మీద దృష్టి పెట్టలే. కనుకనే అదే స్థితిలో కొనసాగుతూ ఉన్నాం. కనుక దేవుడు పెట్టారా మనమందరము కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టుదుము గాక. అభివృద్ధి కావాలి అంటే నీలో ఉన్న స్వభావం, నీలో ఉన్న తలాంతు, నీలో ఉన్నటువంటి దేవుడు పెట్టిన వాటి మీద నువ్వు దృష్టి పెట్టాలి. హల్లెలూయా. దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, దేని మీద దృష్టి పెట్టాలో. కొమ్మ చూసి మురిసిపోయి, ఆకులు చూసి అరిసి ఆగిపోయారా? దేవుడే మనల్ని ఫలించే డిజైన్ చేస్తే ఆ అభివృద్ధి మీద దృష్టి పెట్టక సదురుకొని బ్రతకంతా సదిరి ఇట్లా అయిపోతుంది. కనుక ఈ రోజు నుండి దేవుడు నీలో పెట్టినటువంటి తలాంతుల మీద దృష్టి పెట్టి నీవు అభివృద్ధిలోనికి వచ్చుదువుగాక.